నెల్లూరు జిల్లా కొవ్వూరులో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే ఒక్క ముక్కువాడ పంచాయతీలోని 1,11,00,000 రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఆమె జొన్నవాడలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు డ్రైనేజీలు, వాటర్ బోర్ పాయింట్లను ప్రారంభించారు. అభివృద్ధి సంక్షేమం తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రైతులకు 24 గంటల్లోనే ధాన్యం డబ్బులు చెల్లిస్తామని, త్వరలోనే పేదలకు నివేశ స్థలాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. సహకారం అందించినటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ గ్రామం సర్పంచ్ 2 లక్షల రూపాయలు మీ ద్వారా లబ్ధి పొందాము. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ చిన్నలకు పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎమ్మెల్యే గారు తన బీపీఆర్ ఫౌండేషన్ ద్వారా 20 లక్షల రూపాయల నిధులు కమ్యూనిటీ సూపర్స్ కి కొన్ని పనులు చేసి ఇక్కడికి వచ్చి అవి మనం ప్రారంభోత్సవాలు చేసుకోవడం కానీ, శంకుస్థాపన చేసుకోవడం కానీ చేయడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, కూటమి నేతలకు, అలాగే జొన్నవాడ గ్రామ ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీకు అందరికీ తెలుసు, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 21 నెలలు అవుతుంది. వచ్చిన తర్వాత అది వరకు గత 5 సంవత్సరాల్లో అస్తవ్యస్తంగా ఉన్న ప్రభుత్వ వ్యవస్థని సరిదిద్దుకొని మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు సంక్షేమము, మరోవైపు అభివృద్ధి రెండు సమపాలనలో తీసుకొస్తూ పేద ప్రజలకు అండగా ఉంటూ ఈరోజు ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్నారు. మనం ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పామో సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ చేసుకున్నాము అనే దానికి మీరందరూ సాక్షులు ఇక్కడ. ఎందుకంటే 1వ తేదీకంతా 4,000 పెన్షన్ అందిస్తున్నాం. తల్లికి వందనం, ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి తల్లి అకౌంట్ లో డబ్బులు వేయడం జరిగింది. అలాగే అన్నదాత సుఖీభవ సంవత్సరానికి 20,000 ఇస్తామని చెప్పాం, అది ఇవ్వడం జరిగింది. మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ ఇస్తామని చెప్పాం. స్త్రీ శక్తి పథకం కింద అది కూడా ఇచ్చాం. అలాగే 3 సిలిండర్లు సంవత్సరానికి ఇస్తామని చెప్పాం, అవి కూడా ఇచ్చాం. అలాగే ఎన్నో